హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతూ ఉంటారు. కొలెస్ట్రాల్స్ అధికం అవడం వల్ల శరీరం యొక్క బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. అంతేకాకుండా లావు పెరగడం కూడా జరుగుతుంటుంది. దీనివల్ల శరీరం పూర్తిగా అలసిపోవడం, శరీర అవయవాలన్నీ కూడా వదులుగా కావడము, చాలా రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉంటాము. సో ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతుంటే, శరీరంలో కనుక మీకు అధిక కొలెస్ట్రాల్ కనుక ఉండి, ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉండి, ఎక్కువగా లావుగా ఉండి, ముఖ్యంగా పొట్ట ప్రాంతంలో, పిరుదుల ప్రాంతంలో, తొడల ప్రాంతాల్లో మీరు ఎక్కువ ఫ్యాట్గా ఉన్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే, కేవలం 80 రోజులు మాత్రమే ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించినట్లయితే, ఈ హై బీపీ అనేది పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా శరీరం యొక్క కొలెస్ట్రాల్ అన్నీ కూడా తగ్గిపోవడం వల్ల మీరు బాడీ యొక్క శరీరం యొక్క వెయిట్ కూడా పూర్తిగా లాస్ అవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఎక్కువగా కొవ్వు పదార్థాలు, ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ శరీరంలో కొవ్వు అనేది ఎక్కువగా పేరుకొని ఆ నాళాలకు రక్త ప్రసరణకు అడ్డుపడడం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా అయిపోయి, అంటే కొద్దిగా సందర్భాలు ఏమవుతుందంటే అది ప్రవహించే దానికన్నా ఎక్కువ వేగంతో, ఎందుకంటే వాటికి చిన్న గ్యాప్ అయిపోతుంది, పెద్దగా ఉన్న హోల్ కాస్త చిన్నగా అయిపోవడం వల్ల సర్క్యులేషన్ అనేది ఎక్కువ ప్రెషర్గా పోవడం వల్ల మనకు ఈ హార్ట్ అటాక్స్ కానివ్వండి, ముఖ్యంగా అదేవిధంగా ఈ బీపీ పెరగడం లాంటి, తలలో కూడా ఎక్కువగా పెయిన్ రావడం, హెడేక్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు క్రమం తప్పకుండా పాటించండి. ఈ సమస్యలు అన్నిటి నుండి కూడా ఎలాంటి మందులు ఖర్చు లేకుండా, ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండా, ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా చాలా సింపుల్. మనకు అన్ని అందుబాటులో ఉన్న ఐటమ్స్ తోటి ఒక క్రమ పద్ధతిగా మనం పాటించడం వల్ల మన శరీరాన్ని మనం ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవచ్చు. సో అది ఏంటి, అవి ఏ పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సిందల్లా శొంఠి, వెల్లుల్లి, వాము, అంతే. ఈ 3 పదార్థాలు ఉంటే చాలు మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ నుంచే కాకుండా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి కూడా మనము బయటపడవచ్చు. సో దీనికి చేయవలసిందల్లా ఏంటంటే, ఒక ఎంటీ బౌల్ తీసుకొని ప్రతిరోజు ఉదయం పూట, ఓకేనా, పరికడుపున ఒక్క వెల్లుల్లి, స్టార్టింగ్లో ఒక వెల్లుల్లి తీసుకోండి. దీనికి చూడండి, నేను చూపిస్తున్న పరిమాణంలో వాము, చూడండి ఈ పరిమాణంలో వాము, ఓకే, అదేవిధంగా అదే పరిమాణంలో శొంఠి, ఓకే. సో దీన్ని కూడా మీరు పొడి చేసి కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇలా దీన్ని మెత్తగా, అంటే ఏదైనా దాంతో కానివ్వండి, రోల్లో కానీ చిన్నగా దీన్ని మెత్తగా దంచండి. ఇప్పుడు అంత చూపించలేకపోతున్నందుకు క్షమించండి. సో ఈ మిశ్రమాన్ని, శొంఠి, వాము, వెల్లుల్లి మిశ్రమాన్ని చూసారు కదా ఎంత పరిమాణంలో తీసుకున్నాం, చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది శరీరాలు వేడి శరీరాలు ఉంటాయి, అలాంటి వారికి వేడి చేస్తుంది కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక చిన్న ఉండలాగా తయారు చేసుకొని ఉదయం పూట పరికడుపునే కనుక దీన్ని తీసుకొని గోరువెచ్చటి నీరు కానివ్వండి, గోరువెచ్చటి పాలు కానీ కనుక తాగుతూ ఉన్నట్లయితే రోజు కొద్దిగా మీ శరీరం చాలా అలకగా, అంటే తేలిగ్గా అవడమే కాకుండా కొలెస్ట్రాల్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోయి వెయిట్ కూడా కొద్దిగా నెలకు కనీసం ఒక 2 నుంచి 3 కిలోల వెయిట్ కూడా తగ్గిపోవడం అనేది మీరు గమనించవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాడ్ ఎలిమెంట్స్ శరీరంలో ఏమున్నా సరే, అంతేకాకుండా కొంతమంది మలబద్ధకం సమస్య ఉంటుంది. ఇలాంటి మలబద్ధక సమస్య వాళ్ళకు కూడా, గ్యాస్ ట్రబుల్ సమస్య వాళ్ళకు కూడా ఈ చిట్కా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇలా వాము అనేది ఇలాంటి వాటికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.